చూడరా. ఇంత బ్యూటీ నాకు తెలియకుండా మన కాలేజీలో ఎప్పుడు చేరిందిరా? ఏరా లవ్ ఎట్ ఫస్ట్ సైటా? కిస్ ఎట్ ఫస్ట్ సైట్. నీకంత సీన్ లేదు గురు. చూస్తారుగా, జరగబోయే సీన్ ఏంటో మీరే చూస్తారు. హాయ్ బ్యూటీ. ఆగు బేబీ, చిన్న రిక్వెస్ట్. ఏంటది? ఒక కిస్ కావాలి. ఎందుకంత సీరియస్? నేను అడిగింది ఒకే ఒక కిస్. యూ స్టూపిడ్, ఒళ్ళెలా ఉందిరా? అందమైన గులాబీ రేకుల్లాంటి నీ పెదాలను ముద్దు పెట్టుకొని పరవశించిపోవాలని తహతహలాడుతుంది. యూ రాస్కెల్. ఏయ్! కాలేజీలో యువతి ఆత్మహత్య. చిచి, రోజు రోజుకి ఈ దుర్మార్గులు చేసే ఘోరాలకు హద్దు లేకుండా పోతుంది. ఏంటి వైష్ణవి, ఏమైంది? కాలేజీలో ఒక ఎమ్మెల్యే కొడుకు చేసిన ఘాతుకం గురించి ఈ పేపర్ చదువు నీకే తెలుస్తుంది. ఈ సమస్య ఇప్పటిది కాదు వైష్ణవి, ఎప్పటి నుంచో ప్రతిరోజు జరుగుతున్న చరిత్ర ఇది. ఈ సమస్యలన్నీ తీరాలంటే సంఘంలో ఒక అనూహ్యమైన పెనుమార్పు రావాలి. అది వచ్చి తీరుతుందని మనం ఆశిద్దాం. రాదు అవినాష్, రాదు. ఎందుకంటే ఆడది తన శక్తి ఏమిటో తాను తెలుసుకునే వరకు ఈ మార్పు రాదు. అందుకే తనకు అన్యాయం జరిగితే ఆడది ఏమైనా చేయగలదని నిరూపిస్తాను. ఆడదాని శక్తి ఏమిటో రుచి చూపిస్తాను. మగవాడు ఆడదాని మీద అత్యాచారాలు చేయకుండా చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కిరణ్ అంటే అడిగు, అతనే. ఓ, దట్ బ్లాక్ స్పెట్సా? హాయ్. హాయ్, కిరణ్ అంటే మీరేనా? ఎస్ మిస్, నేనే. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. మీలాంటి అందమైన అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడితేనే బాగుంటుంది. టెర్రస్ మీదకెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుందాం పదండి. నువ్వు మరీ ఇంత అడ్వాన్స్డ్ అని తెలిస్తే ఏదైనా 5 స్టార్ హోటల్ వెళ్లే వాళ్ళంగా. అంతవరకు నేను ఆగలేను. అన్ని స్టార్స్ నీకు ఇక్కడే చూపిస్తా. నీ మాటలతోనే చంపేస్తున్నావు. మరి అందుకేగా వచ్చింది. మరెందుకు ఆలస్యం? ఎంత ధైర్యం నీకు? నన్నే కొడతావా? అసలు నేనెవరో తెలుసా నీకు? నువ్వెవడవైతే నాకేంట్రా? ముందు నేనెవరో తెలుసుకో. నీ పాలిట మృత్యుదేవతని, అమాయకురాలైన అమ్మాయిని పబ్లిక్ గా ముద్దు పెట్టుకుని అవమానిస్తావా? ఆమె ఆత్మహత్యకు కారణం అవుతావంట్రా నిన్ను. ఎప్పుడైనా ఎవరైనా ఏ అమ్మాయినైనా అవమానిస్తే వాళ్లకు ఇదే గతి.